సేతుతీర్థస్థితం దేవం శ్రితకల్పమహీరుహం శ్రీభూనీళాదిసంయుక్తం వెంకటేశమహం భజే. స్ఫురత్సహస్రాతశిఖాతితీవ్రం సుదర్శనం భాస్కరకోటితుల్యం సురద్విషాం ప్రాణవినాశవిష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. ఓం నమో వెంకటేశాయ. జయ జయ శ్రీ సుదర్శన. శ్రీక్షేత్రంలో అష్టలక్ష్మి సమేతుడై శ్రీ వెంకటేశ్వర స్వామి ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆలయ క్షేత్రపాలకునిగా శ్రీ సుదర్శన నారసింహస్వామి వారి దేవాలయాన్ని మనం నిర్మాణం చేయడానికి బ్రహ్మోత్సవ సమయంలో శంకుస్థాపన కార్యక్రమం జరిపించుకున్నాం. సుమారుగా వచ్చే సంవత్సరంలో ఉత్తరాయణ కాలానికి ఈ ఆలయం పూర్తయి ఈ ప్రతిష్ట చేయబోతున్నాం. భక్తులందరికీ ఒక విశేషమైనటువంటి అవకాశం ఏంటంటే, భక్తులందరూ కూడా స్వామివారి ప్రతిష్టా సమయంలో వేసినటువంటి మహాయంత్రానికి తో పాటుగా 180 దంపతుల చేత కూడా ఒక చిన్న సుదర్శన యంత్రాన్ని నిక్షిప్తం చేయడానికి గాను దేవాలయం యాజమాన్యం శ్రీమాన్ దుర్గా బాలాజీ గారు ఒక ఆలోచనతో ఒక యంత్రానికి వెనుకపక్క అష్టోత్తర నామాలు, ఒక్కొక్క యంత్రానికి ఒక్కొక్క నామం చొప్పున 108 నామాలు చిత్రీకరించి ఆ యంత్రాన్ని వారి గోత్రనామాదులతో ఈ 40 రోజులైతే 40 రోజులు ఈ ప్రతిష్ట వరకు కూడా ప్రతిరోజు ఆలయంలో ఆ యంత్రాన్ని ఆరాధన సమయంలో స్వామివారితో పాటుగా ఈ మూలమంత్రి జపం చేయడం, తర్వాత దేవాలయంలో ప్రతి నెల జరిగే సుదర్శన ఇష్టి కార్యక్రమంలో చతుస్థానార్చన పూర్వకంగా జరిగే ఇష్టి కార్యక్రమంలో ఆ యంత్రానికి అభిషేకం చేయడం, ఇష్టి కార్యక్రమంలో యంత్రాన్ని స్థాపన చేయడం, సంపాదాద్యంతో యంత్రానికి స్మరణ చేయడం, ఇవన్నీ కూడా మనం చేస్తూ వారి యొక్క గోత్రనామాదులతో ఈ కార్యక్రమాన్ని అంతా జరిపించడం, ప్రతిష్టా సమయంలో ఆ దంపతుల చేత ఆ విగ్రహం కింద ఇది నిక్షిప్తం చేయడానికి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం ప్రవేశపెట్టుకున్నాం. ఆ అనంతరం ప్రతి సంవత్సరం సుదర్శన ఇష్టి కార్యక్రమంలో సుదర్శన జయంతి కార్యక్రమం నాడు ఈ 108 దంపతులకి మనం ప్రత్యేకంగా ఆహ్వానం చేసుకొని వారందరి సమక్షంలో సుదర్శన జయంతి ఉత్సవాన్ని 3 రోజుల కార్యక్రమంలాగా మనం వైభవంగా సుదర్శన ఇష్టి కార్యక్రమం చేసుకోవడం ప్రతి సంవత్సరం వార్షికంగా జరిపించడానికి ఈ ఆలయం యాజమాన్యం నిర్ణయించింది. కనుక భక్తులందరూ ఈ ఆలయం నిర్మాణానికి మీ సాయి శక్తుల తగిన పారితోషికాన్ని విరాళాన్ని సమర్పించి స్వామి ఆలయ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మనం చేస్తున్నాం. స్వామి అనుగ్రహంతో మీ అందరికీ కూడా సుఖ సంతోషాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు, శత్రు బాధలు లేకుండా, గ్రహ బాధలు లేకుండా అన్యోన్యంగా సుఖ సంపదలతో ఉండాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ